ప్రజల దగ్గరికి ఏ అధికారి రాలేదు, ప్రభుత్వ అధికారి రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ మంత్రి రాలేదు. మా పాలనలో, ప్రజాపాలనలో సీఎం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో కేసీఆర్ ఇప్పుడు కూడా ఇదే విధంగా లేడు అని చెప్తున్నారు. కేసీఆర్ గురించి నక్కకు నాగలోకంకు ఉన్నంత పోలిక కేసీఆర్కు రేవంత్ రెడ్డికి. కారణం ఏంటంటే మొన్న ప్రజాపాలన వారం రోజులు 26 జనవరికి ముందు వారం రోజులు వాళ్ళు గ్రామ సభలు పెడితే గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పేసి. ఇక ఎట్లాగో సర్పంచ్ ఎంపీటీస్ లేరు, ఎంపీపీ జెడ్పీటీస్ లేరు, ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పోలేని పరిస్థితి. ఎందుకోసం అంటే పోతే ఎక్కడ తంతారో ఎక్కడ తరిమి కొడతారో అని భయం. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ గ్రామ సభల్లో గొడవలు చేసింది బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రతి అధికారి ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు గ్రామ సభల్లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి అధికారి కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి లేదని చెప్తున్నారు కదా. ఓన్లీ గ్రామ సభలకు అధికారులు మాత్రం పోయిళ్ళు. ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు వాళ్ళ దగ్గర లేక మమ్మల్ని రాసుకోమన్నారు, రాసుకుంటాం, అప్లికేషన్ మీకు ఇస్తాం, మీరు నింపియండి, అంతేగాని ఏమి ప్రజలు అడిగే ప్రశ్నలా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకా? ప్రజలు బీఆర్ఎస్ అంటే పార్టీగానే చూస్తారు, వాళ్ళు ప్రజలుగా చూడరా? బీఆర్ఎస్ అంటే రైతులు ఉండరా బీఆర్ఎస్లో విద్యార్థులు ఉండరా? బీఆర్ఎస్లో నిరుద్యోగులు ఉండరా? బీఆర్ఎస్లో అందరూ ఉంటారు కదా. కానీ కావాలనే గొడవలు చేశారని ఆరోపిస్తారు. బీఆర్ఎస్ అనే పార్టీ ప్రతిపక్షంగా వాళ్ళు పేరు పెడుతున్నారు, కానీ అక్కడ పోయి అడిగే వాళ్ళు మామూలు ప్రజలు. రేషన్ కార్డులు అయితే ఒక బీద కుటుంబము, లేదా ఇల్లు లేని ఒక బీద కుటుంబము. అదేవిధంగా రైతు ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పి 26వ తారీఖు నుండి ఇస్తారన్న ఏది అని చెప్పే కార్యక్రమం. సో ఇలాంటివి అడగడానికి వాళ్ళు ఇస్తాయనే వాళ్ళు ఆశ చూపిన 4 పథకాలు మంజూరు చేస్తాం 26 జనవరి అని వారం రోజులు ఊర్లలో గ్రామ సభ పెడితే ఏ ఒక్క గ్రామ సభ సక్సెస్ కాలే. ఏ ఒక్క గ్రామ సభకు ఎమ్మెల్యే పోయిన సందర్భం లేదు. ఇక ముఖ్యమంత్రి కూడా ఇక్కడ మీరు ఏదో ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు మా కేటీఆర్ గారు అంటున్నారు కదా, పోలీసులను వెంబడి పెట్టకుండా తెలంగాణ మొత్తంలో ఏ ఒక్క ఊరికైనా నువ్వు ఎంచుకున్న ఊరుకు, లేదా నీ కొడంగల్కే లేకపోతే కొండారెడ్డిపల్లిన ఏదో ఉందో ఆడికన్నా సో నేను పోలీసు లేకుండా లేకపోదాం, రైతు రుణమాఫీ ఎంతమందికి అడుగుదాం, సో ఇయ్యని వాళ్ళందరికీ అప్పటికప్పుడు నువ్వు ఇవ్వాలి, లేకపోతే ముక్కు నాలుగు రాయాలి అని ముచ్చట. అంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేరలేదు 100%.